అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని చదువుకుందాం రండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. చదవబడిన ఈ లేఖనం మన వెనుకల్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్. అపోస్తలుల కార్యము 10వ అధ్యాయం 36వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని ఉంది. ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని చెప్పబడతా ఉన్నాడు. ఈ మాట బైబిల్ గ్రంథంలో దాదాపు 400 కంటే ఎక్కువసార్లు రాయబడింది. అయితే నిజమైన ప్రభువు ఈ విశ్వానికి యేసుక్రీస్తు మాత్రమే. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన బిరుదుతో పాటు కూడా ఆయనను మనం పిలుచుకుంటాము. ఆయన రాజు, ఆయన ఏలువాడు. ఈ విశ్వమును నిర్మించింది, సృష్టించింది ఆయననే గనుక దీనిని న్యాయంగా సమర్థవంతంగా ఏలగలిగేటువంటి శక్తి కూడా ఆ ప్రభువుకి యేసుక్రీస్తుకు మాత్రమే ఉన్నది. యేసుక్రీస్తు అనే మాట బైబిల్లో ఉందా అంటే 100 సార్లు ఉంది. ఆయన ప్రభువు అని, ఆయన రాజు అని, ఆయన ఏలుచున్నాడు అని, ఆయన ఏలబోతున్నాడు అని 100 సార్లు బైబిల్లో. అయితే ఆయన భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషునికి, ఈ విశ్వం అంతటికి, వేరే లోకాలలో ఉన్నటువంటి అక్కడ మనుషులు కాకుండా దూతలు కావచ్చు, ప్రధానులు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, వారందరికీ కూడా ఈయన ఒక్కడు మాత్రమే ప్రభువు. ఈ మాట బైబిల్లో ఉంది. ఇది చాలా స్పష్టంగా చెప్పబడింది. మనం చదువుకున్నాము ఇంతకుముందే. ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అను నామము ఆయన వస్త్రము మీద ఉంది, తొడ మీద కూడా వ్రాయబడి ఉంది. ఈయన నిజమైనటువంటి ప్రభువు. ఈయన సర్వమానవులను ఏలువాడై ఉన్నాడు. ఈయన ఏలితే న్యాయము, నీతి అనేది ఖచ్చితంగా కనబడుతుంది. ఈనాడు ఎవరైతే ఈయనను వారి హృదయాలలోనికి స్వీకరించారో వారి హృదయాలలో ఏలుతున్నాడు ఈయన. ఈయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఈ ప్రభువు మీ జీవితంలోనికి వస్తే మీ జీవితంలోనికి నిజమైనటువంటి స్వతంత్రం, నిజమైనటువంటి విజయం, నిజమైన ఆరోగ్యం, నిజమైన ఆనందం, నిజమైన తృప్తి అనేది వస్తుంది. అసలు బైబిల్లో యేసుక్రీస్తును ప్రభు అని పిలుస్తారా? అసలు ప్రభు అని ఉందా బైబిల్లో అంటే 100 సార్లు ఉంది. ఈ విషయాన్ని సరి గమనించండి. ఒక సహోదరుడు అడుగుతూ ఉన్నాడు, బైబిల్లో యేసు ప్రభు అని ఉందా అని. దానికి సమాధానంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అనే మాట ఉంది. ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఒప్పుకుంటే వారు ధన్యులు, రేపు నరకం తప్పించుకొని పరలోక రాజ్యానికి రాగలుగుతారు. ఒకవేళ వారు దేవుడు లేనివారుగా, ప్రభువు లేనివాడుగా ఉంటే నరకం వెళ్ళిపోతారు. నరకంలో అగ్ని యాతన, నరకములో భయంకరమైనటువంటి శిక్ష ఉంటుంది. ఈనాడు ఈ లోకములో బ్రతికినటువంటి విధంగా ఉండదు. చాలా ఘోరాతి ఘోరమైన శిక్ష ఉండబోతుంది నరకంలో. గనుక విశ్వమును ఏలువాడైనటువంటి ఆ రారాజు ప్రభువు యేసుక్రీస్తు దగ్గరికి రండి. ఆయనందు విశ్వాసం ఉంచండి. ఆయన ప్రతి ఒక్కరి జన్మకర్మ పాపాలను తొలగిస్తాడు. మనుషులను రక్షించుట కొరకు, ఆయన అందరిని ఏలడం కొరకు ముందు తన రక్తంలో కడిగి పరిశుద్ధపరచాలని ప్రతి ఒక్కరిని మన కొరకు 2000 సంవత్సరాల క్రితం భూమధ్యపురంలో జన్మించి కన్యమరియ గర్భం ద్వారా పరిశుద్ధుడిగా ఆయన పుట్టి, పరిశుద్ధుడిగా బ్రతికి, చనిపోయి తిరిగి లేచాడు. సిలువలో చంపబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, తర్వాత తిరిగి లేచాడు. ఇంతటి గంభీరమైనటువంటి కార్యం, గొప్ప కార్యం ఎవ్వరు చేయలేదు. అలాంటి ఆ గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అసలైనటువంటి తన రాజ్య పరిపాలన విధానం అతి త్వరలో ప్రారంభిస్తాడు. భౌతికంగా కూడా నీతి రాజ్య పరిపాలన, 1000 ఏళ్ల పరిపాలనలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద ఆయనని అందరికీ రాజుగా ఉండి ఏలబోతా ఉన్నాడు. దిస్ ఈజ్ ట్రూ. ఇది జరగబోతున్నటువంటి భవిష్యత్ వాస్తవం. ఇది అప్పుడైనా తెలుసుకుంటారేమో, కానీ అంతవరకు సమయం లేదు సుమా. ఒకవేళ నీ ప్రాణము ఈరోజే పోతే నీకు జవాబుదారి ఎవరు? అగ్నిగుండంలో నువ్వు పడితే నిన్ను బయటికి లాగేది ఎవరు? అక్కడికి వెళ్ళి నువ్వు ఎక్కడ కేసు పెడతావు? ఎవరి మీద పంచాయతీ తీస్తావు? గనుక
నేడే రక్షణ దినము మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. సమయం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి, ప్రభు దగ్గరికి రండి, శిష్యులుగా రండి, ఆయనకు లోబడండి. ఆయన స్నేహితులనుగా చేసుకుంటాడు. తన పక్కన భార్య స్థానమే ఇస్తాడు ఆయన భక్తులు. గనుక యేసునందు విశ్వాసం ఉంచండి, మీరు మీ కుటుంబము రక్షణ పొందుతారు. ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచండి. అలా మీరు ఉంచాలని ఉద్దేశం మీకుంటే ఒక మాట ప్రార్థిస్తాం మీ కొరకు. కృపగల తండ్రి, దయగలిగిన దేవ వందనాలు. నువ్వు రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నావు స్వామి. ఇదిగో 2 మాటలు చూడగలిగాం. ఈ యొక్క వాస్తవం సర్వమానవాళికి అర్థమవును గాక, ఈ ప్రాంతమంతటికి అర్థమవును గాక. అట్టి కృప మీరు దయచేసి దీవించి ఆశ్రయించమని వందనాలు స్తోత్రం చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ నమస్కారం.